ఇవాళ ఏపీలో భారీ వర్షాలు కురునున్నాయి. ఇప్పటికే ఏపీలో గత కొన్ని రోజులుగా వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇక మరో 24 గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే సముద్ర తీరం వెంబడి అలలు భారీగా ఎగసి పడుతున్నాయి. ప్రకాశం, కృష్ణా, బాపట్ల, తిరుపతి, నెల్లూరు జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా డెప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. గత 2 రోజులుగా కూడా ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్తుంది. నేపథ్యంలో మనం బీచ్లో ఉన్నాం. బీచ్లో కూడా అలలు భారీగా ఎగసిపడుతున్నాయి. వాతావరణంలో వచ్చినటువంటి మార్పు కారణంగానే ఈ బీచ్లో కూడా అలలు భారీగా ఎగసిపడే పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, చాలా భారీగా అలలో ఎగసిపడే పరిస్థితి కనిపిస్తుంది. గత 2 రోజులు కూడా ఇదే పరిస్థితి. సముద్ర తీర ప్రాంతం అంతా కూడా అల్లకొల్లంగా మారింది. ఈ వర్షాల కారణంగా ఈ పరిస్థితి వచ్చిందని కూడా వాతావరణ శాఖ చెప్తుంది. ఇవాళ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్పింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. అందులో ప్రకాశం, కృష్ణా, బాపట్ల, నెల్లూరు, తిరుపతిలో రానున్న 24 గంటలు కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా అల్లూరు సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, విశాఖ జిల్లాలో కూడా ఒక మాదిరి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడిస్తుంది. పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని కూడా గంటకు 60 నుంచి ఆపై ఎక్కువ గాలులు, బలమైన గాలులు, ఎదురు గాలులు వీసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అటు విపత్తుల శాఖ కూడా అదేవిధంగా హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇక్కడ విశాఖ వాతావరణ శాఖ కూడా మరో 2 రోజుల పాటు వర్షాలు ఉండే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్పడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతుంది. అదేవిధంగా ప్రస్తుతం వేట నిషేధం కారణంగా బోట్లు వేటకి వెళ్ళపోయినప్పుడు కూడా చిన్న చితక బోట్లలో వెళ్ళినటువంటి మత్స్యకారులు సహజంగా చిన్న బోట్లో దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతానికి, తీర ప్రాంతానికి వెళ్ళి వేటాడుకునే పరిస్థితి ఉంటుంది. వాళ్ళందరం కూడా ఈ వాతావరణంలో వచ్చిన మార్పులు, వర్షాలు, భారీ వర్షాల కారణంగా వాళ్ళని కూడా వచ్చేమని కూడా హెచ్చరించడం జరిగింది. ప్రధానంగా పిడుగులు ఎక్కువగా పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్తుంది. ఇది అకాల వర్షాల కారణంగా అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు అనారోగ్యం పాలవుతున్నారు, మరోవైపు అకాల వర్షాల కారణంగా రైతులు పంట దెబ్బతింటున్నాయి. మొత్తం చాలా గోదావరి జిల్లాలో అవ్వచ్చు, రాయలసీమ అవ్వచ్చు, చాలా ప్రాంతాలు అపరాలతో పాటు అరటి తోట, ఇలాగ కూరగాయల పంటలు అనేకమైన దెబ్బతినే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ మనం ఇక్కడ విశాఖలో కూడా ఉదయం నుంచి ఎండగా ఉన్నప్పుడు కూడా మధ్యాహ్నానికి మొత్తం కూడా వాతావరణం మారిపోయి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనబడుతుంది. మనం చూడొచ్చు, గత వారం రోజులు కూడా విశాఖలో భారీ వర్షాలు కురిసే పరిస్థితి కనిపిస్తుంది. మొన్న భారీ వర్షం, అతి భారీ ఈదురుగాలుల కారణంగానే సింహాచలం దుర్ఘటన కూడా జరిగింది. ప్రస్తుతం ఇవాళ కూడా 60 కిలోమీటర్ల పైగానే గాలి వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. ప్రధానంగా ఎక్కువగా ఈదురుగాలులు ఎక్కువ స్థాయిలో వీయటంతో పాటు మరోవైపు పిడుగులు పడే అవకాశం ఉంది. పిడుగులు పడి కూడా రాష్ట్రంలో ఇప్పటికే చాలామంది కూడా చనిపోవడం జరిగింది. చెట్ల కింద లేకపోతే వేరే చోట నించోవడం వల్ల పశువులు కాసుకునే పిల్లలు వీళ్ళందరూ కూడా చనిపోవడం జరుగుతుంది. పిడుగులు కూడా ఎక్కువ పడే అవకాశం ఉంది. దీంతో చాలా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ప్రజలు ఈ 2 రోజులు కూడా 48 గంటల పాటు కూడా ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వల్ల మొత్తం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ అన్ని ప్రాంతాల్లో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అరుణ్తో వాసు, ప్రైమ్ 9 విశాఖ.